నేనైతే నిన్ను 14 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, కానీ నీ కెరియర్ అనకూడదు, బట్ ఈ ఉద్యమ బాటలో, ఈ పోరు బాటలో నీకైతే 35 ఇయర్స్ ఉంది. మోర్ దెన్ 35 ఐ థింక్, మోర్ దెన్ 35. బట్ నేను చూసినప్పుడల్లా జనరల్గా ఏంటంటే నాకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది నీ జర్నీ. ఇది 14 ఇయర్స్ విచ్ ఐవ్ అబ్జర్వ్డ్. బట్ ఎంతోమంది నాతో మాట్లాడిన వాళ్ళు కొంతమంది దే ఫియర్ సంధ్య. అమ్మో సంధ్య అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆహా సంధ్య అనేవాళ్ళు ఉంటారు. సంధ్య మన మనిషి, మనం చెప్పినట్టు మన సమస్యలు అర్థం చేసుకుంటుంది అనుకునేవాళ్ళు ఉంటారు. సో విభిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ సంధ్య యాక్చువల్లీ అన్నది సంధ్యకి మాత్రమే తెలుసు. అంటే ఒకసారి నీ జ్ఞాపకంతో మొదలెడతాను. ఫస్ట్ టైం TV9 ఇనాగ్రేషన్లో మనం కలిసాం. ఇనాగ్రేషన్కి ముందు కలిసాము, పరిచయం అయ్యాం. ఆ తర్వాత TV9 స్టార్ట్ అయిన 1-2 టైం కొత్తలో ఇంటర్వ్యూస్కి వచ్చావు నువ్వు. అప్పట్లో నువ్వు తీసుకునేదాన్ని. 1-2 సార్లు మాట్లాడాక నువ్వు అన్నది ఏంటంటే, అసలు దూరాంచి చాలా అంటే గంభీరంగాను, భయం కలిగేలాగాను, లేదా అమ్మో సంధ్య గారు అని అనిపించింది. కానీ ఒక్కసారి మాట్లాడితే నాకు ఆ ఫీలింగ్ పోయింది తెలుసా అన్నావు. అవును, నాతో దాదాపు ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్లోనో ఏమో మా ఇంటికి వచ్చినప్పుడు అసలు ఆ ఫీలింగ్ లేదు, చాలా క్లోజ్గా అనిపించింది అని. దట్ ఈస్ అంటే చాలామంది ఫీలింగ్ కూడా అదే. దూరంగా ఉన్నప్పుడు అంటే నా వర్క్, నా నేచరు, ఉద్యమాల్లో అంటే జనరల్గా నన్ను చూసేది ఏంటంటే బయట నుండి చూస్తారు, ఆన్ స్క్రీన్ చూస్తారు, లేదా ఆన్ ఫీల్డ్ చూస్తారు. ఎవరితోటో ఫైట్ చేస్తూ, నిలదీస్తూ, నిర్భయంగా మాట్లాడుతూ, అంటే కొంచెం భిన్నంగా, కొంచెం ధైర్యంగా, కొంచెం స్పష్టంగా, దృఢంగా మాట్లాడడం. ఆడవాళ్ళు అంత దృఢంగా మాట్లాడడమే ఒక భయం కలిగేలాంటి ఒక ఫీలింగ్ని తెచ్చుకుంటారు. కానీ వన్స్ నాతో మాట్లాడాక ఆ ఫీలింగ్ ఎవరికీ ఉండదు. ఇప్పటికీ కొన్ని వేల మంది చెప్పుంటారు, ఒకసారి నీతో మాట్లాడక మాత్రం చాలా ఫ్రీ అనిపిస్తుంది. సో అంటే ఇంటర్నల్గా మనం ఆ సున్నితత్వం లేకపోతే ఇంతకాలం ఉద్యమాల్లో పనిచేయడమే కష్టం. సో అందరూ అంటే ఈ సమాజంలో ఈ అణచివేతలకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా అనేక యాంగిల్స్లో మేము పోరాడుతున్నాం. కాబట్టి మేము ఉన్నటువంటి రంగంలో లేదా ఉద్యమాల్లో మేము పనిచేస్తున్నటువంటి తీరులో చాలా రాజీ లేని పోరాటాలు మా దారంతా గాయాలమయమే, దారంతా చాలా హర్ట్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మేము హర్ట్ అయ్యామనేది కూడా కనిపించకుండా మేము సాగిపోతున్నాం. ఎందుకు అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. శత్రువు లేదా ప్రభుత్వం లేదా మనం ఎవరితోటైతే యుద్ధం చేస్తున్నామో లేదా పోరాడుతున్నామో, ఫైట్ చేస్తున్నామో, అది విలువల కోసం కావచ్చు, అన్యాయానికి వ్యతిరేకంగా కావచ్చు, అణచివేతకు వ్యతిరేకంగా కావచ్చు, కొన్ని స్పష్టమైనటువంటి డిమాండ్ కోసం సాగే అంశాలు కావచ్చు. కానీ అది రాజీ లేని పోరాటాలే అవుతున్నాయి సో ఆ వేలో, ఆ క్రమంలో మేము చాలా దృఢంగా ఉండాలి అంటే మేము కొంత అలా ఉండాల్సి వస్తుంది. ఆ ఉండడం అనేది చాలామందికి కొంత అమ్మో సంధ్య అనిపించేలా ఉందేమో, కానీ అంత మించి ఏం కాదు. నిజంగా నిన్ను కలవక ముందు నాతో చాలా మంది చెప్పింది కూడా అదే, అమ్మో ఇప్పుడు సంధ్య దగ్గరికి వెళ్తున్నావు ఇంటర్వ్యూ కోసం. మీ అమ్మాయిలు అట్లా చాలా మంది వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి నీకే చెప్పారు. మీ జూనియర్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.